ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ ఇక చూడండి, ఫొటోస్ వీడియోస్ కూడా నీకు ప్రతిదీ కూడా ఫొటోస్ వీడియోస్ కూడా చూపెడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి దగ్గరుండి అన్నీ కూడా సేకరించినటువంటి ఫొటోస్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇవన్నీ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేపథ్యము, ఎట్లా జర్నీ జరిగింది, ఎక్కడెక్కడ సీసీ కెమెరా ఫోటోలు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఇంత అద్భుతమైన రోడ్లో ఆయన ఎట్లా పోయిండు, ఏ విధంగా అయిపోయింది అని చెప్పడానికి మీకు ప్రతిదీ కూడా ఎవిడెన్స్. సీసీ కెమెరాలు చూడండి, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సీసీ కెమెరా చూడండి, ఇక్కడ సీసీ కెమెరా కనబడుతుందా, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఉంది. ఇంతకన్నా సాక్ష్యం ఏ టీవీ ఛానల్ వాడు చెప్పడు, ఏ పాస్టర్ చెప్పరు. ఇక నేను ఎవిడెన్స్తో చెప్తున్నాను కదా, ప్రతి ఎవిడెన్స్ పోలీసు అధికారులకు నిజంగా ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకా వాళ్ళు కూడా సేకరించలేదు. వాళ్ళ దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉన్నాయో లేవో, ఇంకో నేను ఇంత ఎవిడెన్స్ పెడుతున్నాను మీకు. క్రైస్తవ సమాజంగా గమనించండి, ఇక్కడ సీసీ కెమెరా కనబడుతుందా, ప్రతి 5 కిలోమీటర్లు ఆయన జరిగినటువంటి జర్నీ, ఆయన వెళ్ళినటువంటి జర్నీ, ఆయన వెళ్తున్నటువంటి జర్నీ చూడండి ఏ విధంగా ఉందో. జర్నీ ఇంకో ఇక్కడ సీసీ కెమెరా, ఇంకో వెళ్ళిపోతున్నాడు ఆ వీడియో, ఇక బండి వెళ్ళేటువంటి క్రమం సీసీ కెమెరా చూడండి. సీసీ కెమెరా కనబడుతుందా, వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, వెహికల్స్ అన్నీ హెవీ లైట్ వెహికల్స్ వెళ్తున్నాయి, వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సీసీ కెమెరా చూడండి, సీసీ కెమెరాలు చూడండి, సీసీ కెమెరాలు చూడండి ఎట్లా వెళ్తున్నాయో, బైకులు చూడండి ఎట్లా వెళ్తున్నాయో, బైకులు కానీ వెహికల్స్, హెవీ వెహికల్స్. ఇంత పెద్ద సమాజంలో ఇంత ఘోరంగా ఎప్పుడు కూడా చిత్రీకరించారు, ఇంత ఘోరంగా ఎక్కడ కూడా అవమానించారు. ఇవన్నీ ఎవిడెన్స్. ఇది మీకు చూపెడుతున్నాను. తర్వాత ఇది ఒకటి, ఇంకో ఈ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. 15 రోజుల ఆలస్యం ఎందుకో తెలుసా, ఈలోపు సీసీటీవీ ఫుటేజీలు ఏరైజ్ అయిపోతాయి, అందుకోసమే ఎంక్వైరీలు ఉండవు. ఏవైతే 15 రోజుల సీసీ కెమెరా ఫుటేజీలు ఉన్నాయో అవన్నీ కూడా ఎగిరిపోతాయి. తర్వాత డాటా గీటా ఏది ఉండదు, దానికోసమే ఈ ఆలస్యం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రధాన ఉన్నటువంటి నేపథ్యం. ఇక మీ ఊరు వాట్సాప్ గ్రూప్లో నన్ను యాడ్ చేయండి. గ్రామాల్లో వాట్సాప్ గ్రూప్లో అడ్మిషన్లు కోరుతున్న పోలీసు కానిస్టేబుల్, గ్రామాల వాట్సాప్ గ్రూపులో పోయి పోలీసులు నిఘా, పొలిటికల్ పార్టీల గ్రూపులో, ఊరి అభివృద్ధి గ్రూపులో, కులాల వారీగా ఉన్న యూత్ గ్రూపులో, ఫ్రెండ్స్ గ్రూపులో, దావతుల గ్రూపులో, ఇలా అన్ని గ్రూపుల్లో జాయిన్ అవ్వాలని కోరుతున్నటువంటి పోలీసు అధికారులు. తెలంగాణలో మొత్తం 3 లక్షల గ్రూపుల్లో జాయిన్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్న పోలీసు అధికారులు. తెలంగాణలో 3 లక్షల వాట్సాప్ గ్రూప్ ఉంటే ఆ గ్రూపులలోకి పోలీసుల అధికారులు పోయి సమాచారం సేకరించి అలజడి చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా చేయాలన్న నేపథ్యం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగానే ప్రవీణ్ పగడాల విషయాలు కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని. ఇక రాజనగరం పిఎస్లో ప్రవీణ్ బైక్, ఇక్కడెక్కడ రాజనగరం పిఎస్లో ప్రవీణ్ అన్న బైక్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నా ఆయన ఎట్లా పోతున్నాడు, అక్కడ ఉన్నటువంటి బైక్ ఇవన్నీ ఎంత దారుణం అన్న. ఇక్కడ రెండింటి మధ్య తేడా నుండి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎదురు రాడ్డు చాలా దగ్గరగా ఉన్నాయి, కింద ఫోటోలు చాలా దూరంగా ఉన్నాయి. ఇక చూడండి ఇక్కడ రాడ్డు ఎంత దగ్గరగా ఉంది, ఆయన పడ్డ తర్వాత ఇక్కడ ఈ రాడ్డు చూడండి ఎంత దూరంగా ఉందో. ఇంకో చూడండి ఎంత దారుణంగా ఉందో, ఇంకో ఎంత దూరం ఉంది. ఇవన్నీ కట్టుకథలని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు మీకు ఎన్ని సాక్ష్యాలు పెడుతున్నాను, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు. ఇంకా చూడండి రాడ్డు, ఆ రాడ్డు చూడండి ఎంత ఎట్లుందో, ఆ రాడ్డుకున్ను దానికి అన్న తేడా ఉందో చూడండి. బైక్ మారింది, బుల్లెట్ మారింది, అన్నీ మారినాయి. ఎంత దారుణమో చూడండి. ఇక ఎంత భయంకరంగా ఇబ్బందులకు గురి చేసిల్లో, ఎంత దారుణానికి ఇబ్బందులకు గురి చేసిల్లో మీకు ఇవన్నీ చెప్పేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫైనల్గా ఇంకొక 30 మినిట్స్ 12 క్లోజ్ చేస్తాను. ఎవరెవరు ఎంత విషయం కక్కుతున్నారో ఇవన్నీ వివిధ టీవీ ఛానల్ వాళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యం. ఇక్కడ
ఐబీపీఎల్ యూపీఐ మారింది అన్ని మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎక్స్క్లూజివ్ 950 రూపాయలు వైన్ షాప్లో ప్రవీణ్ ఫోన్పే చేసిన బిల్లులు, ఇక్కడ ఉన్న నేపథ్యము, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ బైకులు వచ్చినాయి, ఏ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పడానికి మీకు చాలా ఆధారాలు కూడా చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాలుగా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో చెప్పడం జరిగింది. హెల్మెట్, బెల్ట్, టీ షర్ట్ కాలర్ పై నుండి ఉంది, ఎవరు అలాగే పట్టుకోరు, హంతకులు చీకట్లో కంగారులో అలా పెట్టి ఉంటారనేటువంటి పరిస్థితి కూడా పెడుతున్నాను ఇక్కడ మీకు. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చూడండి, ఇక్కడ ఎన్టీ వాళ్ళు కూడా వేసుకున్నారు, ఇక్కడ బైక్ ఇవన్నీ. ఇక హెల్మెట్, బెల్ట్, టీ షర్ట్ కాలర్ పై నుండి ఉంది, ఎవరు అలాగా పెట్టుకోరు, హంతకులు చీకట్లో కంగారులో అలా పెట్టి ఉంటారనే నేపథ్యం ఉంది. ఇక చూడు ఇక్కడ బెల్ట్ ఎట్లా పెట్టిలో, ఎంత దారుణంగా ఉందో చూడండి, ఎంత భయంకరంగా ఉందో చూడండి. మరణం వైపుగా ప్రయాణం, ఒక చక్కటి నాటకీయ హత్య, నటులు కావాలని వాళ్ళు ప్లాన్ చేసిళ్ళు. ఆ ప్లాన్ కూడా ఏం చేసిల్లో మీకు చెప్తున్నాను. ఆ ప్లాన్లో భాగంగా ఏ విధంగా జరిగిందో. బైక్ నడపడం పెద్దగా రానవసరం లేదు, బైకుకు లైట్స్ లేకపోయినా చాలా దూరం ప్రయాణం చేయాలి, సీసీటీవీ కెమెరా ముందు తాగినట్టు నటించాలి, మేము ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడే అర్ధంతరంగా పడిపోవాలి, ప్రాణం మీద ఆశలు ఉండకూడదు, ఎన్ని అర్ధంతరాలు వచ్చినా హెల్మెట్, మాస్క్ అలానే ఉంచుకోవాలి, ఇబ్బందిగా ఉంటే పార్కులో మాత్రమే ఎన్ని గంటలైనా రెస్ట్ తీసుకోవాలి. ఇది వాళ్ళకు ఉన్నటువంటి నటులు కావాలని మరణం ఏ విధంగా చేసేలో, ఏ విధంగా కుట్రలు చేసేలో ఉండవలసిన అర్హతలు. ఇంకోటి, రెండు సిప్పుల టీ మాత్రమే తాగాలి, కనబడిన ప్రతి బార్ షాపులో కొంచెం సేపు కెమెరా ముందు పర్ఫార్మెన్స్ చేయాలి, లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ ఏమీ ఉండవు, గమనిక డ్రింక్స్ బ్రేక్కు మాత్రమే అనుమతి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలు తెగించి టోల్ గేట్లు దాటాలి, ఎక్కడ పడ్డా దుమ్ము ధూళి లేపాలి, లేకపోతే చేతితోనైనా లేపాలి, హెల్ప్ కోసం ఎవరిని అడగకూడదు. ఇక జరిగిన ప్రవీణ్ పగడాల అన్న జరిగే విషయంలో ఇగో ఇవన్నీ జరిగినాయి, రాసి పెట్టుకోండి. పైన నిర్ణయించిన ప్రతి పాయింట్ 1-2 సార్లు చదువుకొని ఆడిషన్లో పాల్గొనండి. ఆడిషన్లో పాల్గొనే విధానం, మీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో నటించే మాకు ట్యాగ్ చేసే దాన్ని పరిశీలించి సెలక్షన్ ఉంటుంది. గమనిక, తప్పనిసరిగా నటించే సమయంలో ధరించాల్సిన వస్తువులు జావా, హెల్మెట్, ఇక్కడ ఉన్నటువంటి మాస్క్, సీసీ కెమెరా, వాళ్ళ డైరెక్షన్ అది. ఇక దయచేసి ఇక నేను ఇవన్నీ మీకు చూపెడుతున్నాను, దయచేసి ఇక ఇంతకన్నా ఇంకా ఎవరు చెప్పరనుకుంటాను, ఇక ఇంతకన్నా చూపిస్తున్నాను. ఇక ఆయన వచ్చినటువంటి నేపథ్యం, ఇక బ్రదర్ కూడా మాట్లాడుతున్నాడు, కీసా టోల్గేట్ దగ్గర ఆయన పెట్టుకున్న నేపథ్యం. ఇక ఉన్న బైకులు ఇవన్నీ, ఫోన్పేలు, గూగుల్ పేలు ఆయన చేసిన నేపథ్యంలో ఇక్కడ ఇష్టానుసారంగా తాగినోడు ఎవరైనా సరే పోలీసు వారు వెళ్ళనివ్వరు. ప్రవీణ్ గారు ఇండియా మొత్తం తెలుసు, 5 రోజులు అవుతుంది, ఇది పక్కా పులిహార స్టోరీ. వాళ్ళు చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఆయన షర్టు, ఆయన ఉన్నటువంటి డ్రెస్సులు, ఇది ఉన్నటువంటి పరిస్థితి. జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన పరిస్థితులు. ఇక 78 ఫోటోలు కూడా సేకరించడం జరిగింది. 78 ఫోటోలు ఏ విధంగా చేసిలో 78 ఫోటోలు కూడా సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇగో ఇది ఫస్ట్ ఫోటో, ఇది రెండో ఫోటో, ఇది మూడో ఫోటో. హెల్మెట్ తీయడు, మాస్క్ తీయడు, ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి డూబ్ బాయ్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అనే నేపథ్యం కూడా మనం చేసడం జరిగింది. ఇది 4వ ఫోటో, ప్రవీణ్ పగడాలన్న గారిది 4వ ఫోటో. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో, ఫోటోలు కూడా చూడండి. ఇక్కడ ప్రవీణ్ పగడాలన్న గారు ఎవరైతే సంఘస్తున్నారో వాళ్ళ పాదాలు గడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. చూడండి ఎంత గొప్ప వ్యక్తో. ఇక్కడ బుల్లెట్ బండిను, బైక్, అక్కడ ఉన్నటువంటి కారున్నవి ఫాలో అవుతున్న నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కారుతో పాటు బుల్లెట్ బండిని అనుసరిస్తున్నటువంటి కారు, బుల్లెట్ బండి. హనుమాన్ టోల్గేట్ దగ్గర ఉన్నప్పుడే లైట్ పగిలిపోయి ఉందా, అందుకే హెడ్ లైట్ ఆన్లో లేదా, అప్పటికే దాడికి గురై ఉన్నారా, ఆ బంధువులు త్వరగా గమ్యానికి చేరుకునే లేదా, సేఫ్గా ప్లేస్కి వెళ్ళాలనే ఆలోచనలో ప్రయాణం సాగించారా, టోల్గేట్ వద్ద ఎవరి సాయం దొరకలేదా అనే నేపథ్యం ఉంది. అది 7వ ఫోటో. 8వ ఫోటో, ఇక్కడ ఉన్న బైక్స్ కండిషను ఏ విధంగా ఉంది, అది గుడా బ్యాడా